సో ఈ వీడియోలో అనస్థీషియాలో ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవనేది చూద్దాము. సో ముఖ్యంగా స్పైనల్ అనస్థీషియా కాంట్రా ఇండికేషన్స్ ఏంటంటే వెనెవర్ దేర్ ఇస్ ఇంక్రీస్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, కోయాగ్లోపతి అండ్ లోకల్ సైట్ ఇన్ఫెక్షన్. అండ్ ముఖ్యంగా ఇక్కడ అడిగేది ఏంటంటే స్పైనల్ అనస్థీషియాలో లొకేషన్ ఎక్కడ ఇస్తాము అంటే అడల్ట్స్లో L3 L4 మధ్యలో ఇస్తాము అండ్ చిల్డ్రన్లో అయితే L4 L5 మధ్యలో ఇస్తాం అనమాట. ఏమేమి లేయర్స్ ప్రొజెక్షన్ చేస్తాము అంటే స్కిన్, సబ్క్యూటేనియస్ టిష్యూ, సుప్రాస్పైనల్ లిగమెంట్, ఇంటర్స్పైనస్ లిగమెంట్ అండ్ లిగమెంటమ్ ఫ్లావమ్, డ్యూరా, అరక్నాయిడ్. సో లిగమెంటమ్ ఫ్లావమ్ ఈజ్ ద టఫెస్ట్ లేయర్. అంటే నీడిల్ పెనట్రేట్ చేసినప్పుడు ఎక్కడైతే మనకు అంటే రెసిస్టెన్స్ వస్తుందో వచ్చింది అంటే మనం లిగమెంటమ్ ఫ్లావమ్ని రీచ్ అయినట్లు అనమాట. నెక్స్ట్ వచ్చి అనఫిలాక్టిక్ షాక్. సో అనఫిలాక్టిక్ షాక్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అంటే ఎడిమా వస్తుంది, ఇదంతా మనకు ఐడియా ఉంటుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అడ్రినలిన్ ఎంత డోస్ ఇస్తాము అంటే 1:10,000లో తీసుకున్నట్లయితే IV 1 ml ఇవ్వాల్సి ఉంటుంది. అదే 0.5 ml 1:1000 సబ్క్యూటేనియస్ కానీ IM కానీ. సో ఎక్కువ అడిగేది ఏంటంటే ఇదే. సో ఎంత ఇస్తామంటే 1:1000 రేషియోలో 0.5 ml సబ్క్యూటేనియస్ కానీ IM కానీ ఇస్తాం. లేదంటే 1:10,000 1 ml IV కానీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మలిగ్నెంట్ హైపోథర్మియా. ఈ మలిగ్నెంట్ హైపోథర్మియాలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఆల్ ఇన్హలేషన్ అనస్థెటిక్స్ అండ్ సక్సినైల్ కోలిన్ ఇచ్చినప్పుడు జరుగుతుంది. అండ్ దీంట్లో మెయిన్ పాథోఫిజియాలజీ వచ్చి మ్యుటేషన్ ఆఫ్ రైనోడైన్ రిసెప్టార్స్, ఇది అడుగుతారు. సో సార్కోప్లాస్మిక్ రెటికులం రైనోడైన్ రిసెప్టార్స్ మ్యుటేషన్ జరిగినప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ క్లినికల్ ఫీచర్స్ ఏముంటాయి? మలిగ్నెంట్ హైపర్ థర్మియా అంటే హైపర్ థర్మియా అంటే టెంపరేచర్ కదా. సో హై హార్ట్ రేట్ ఉంటుంది, హై EtCO2 ఉంటుంది, అంటే ఈవెన్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్స్ కూడా వస్తాయి VF అంటే. అండ్ మెయిన్లీ ఎందుకంటే పొటాషియం రిలీజ్ అవ్వడం వల్ల. ఇక్కడ ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము? డాండ్రోలిన్ సోడియం. సో ఇది ఇంపార్టెంట్, డాండ్రోలిన్ సోడియం అడుగుతారు. PAC అంటే ప్రీ అనస్థెటిక్ చెకప్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉండాలి? ఒక సర్జరీ అండర్గోవాలంటే మినిమం 50,000 ఉండాలి. అండ్ మామూలు అదర్ సర్జరీస్ అన్నిటి కూడాను 80,000 to 1 lakh ఓకే. నెక్స్ట్ ఫాస్టింగ్ గైడ్లైన్స్. సో ఇక్కడ మినిమం అంటే మనం అంటే ఒకరిని NBM పెడతాం కదా సర్జరీకి వెళ్ళే ముందు, అది ఫాస్టింగ్ గైడ్లైన్స్. సో అడల్ట్స్లో అయితే 6 to 8 hours ఉండాలి. 2 hours, చిల్డ్రన్లో అయితే ఫ్లూయిడ్స్కి 2 hours, మిల్క్కి అయితే 4 hours బ్రెస్ట్ మిల్క్కి, అండ్ సాలిడ్స్ అయితే 6 hours. 6 అంటే Sతో స్టార్ట్ అవుతుంది కదా. సో సాలిడ్స్ ఏంటంటే 6. మానిటరింగ్ ఆఫ్ పేషెంట్. సో మానిటరింగ్ ఆఫ్ పేషెంట్ అంటే డ్యూరింగ్ ద ఇంట్రా ఆపరేటివ్ పీరియడ్లో, అంటే ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు ఒక డెప్త్ ఆఫ్ అనస్థీషియా ఎలా అనుకుంటామంటే అందుకు పైస్పెక్ట్రల్ ఇండెక్స్ యూస్ చేస్తాము. అండ్ ఇదేంటంటే EEG వేవ్ ఫార్మ్స్ని అసెస్ చేయడం. నార్మల్ వచ్చి 40 to 60 ఉంటుంది. ఇదేంటి ఆటోమేటిక్ BP మెషిన్ మనం యూస్ చేస్తున్నాం కదా ఇప్పుడు అన్ని సెంటర్స్లో, నాన్ ఇన్వేజివ్. అది ప్రిన్సిపల్ ఏంటంటే ఆసిలేటరీ మెథడ్ అనమాట. నెక్స్ట్ ఇన్వేజివ్ BP మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో యూస్ చేసేది రేడియల్ ఆర్టరీ. అలెన్స్ టెస్ట్ ఏంటంటే పేటెన్సీ చూడడానికి. సో పేటెన్సీ ఆఫ్ ఆర్టరీస్ చూడడానికి ఫోరామ్లో మనము ఈ అలెన్స్ టెస్ట్ అనేది చేస్తాం. అంటే అల్నార్ ఆర్టరీ, రేడియల్ ఆర్టరీ బ్లాక్ చేసి చూస్తాము. అండ్ నెక్స్ట్ పల్స్ ఆక్సిమీటర్. ఈ పల్స్ ఆక్సిమీటర్ బొమ్మ ఇచ్చేసి లాస్ట్ టైం అడిగారు ఇమేజ్ బేస్డ్గా. ఇదేంటంటే ఏమి డిటెక్ట్ చేస్తుంది అంటే సాచురేషన్ అనమాట. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ ఏదంటే వాళ్ళు బిట్స్లో ఏమి అడుగుతారు? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఏంటి అలా అడుగుతారు. సో మనకు అందరికీ తెలుసు పల్స్ ఆక్సిమీటర్ అనేది సాచురేషన్కి వాడతాము. ప్రిన్సిపల్ ఏంటంటే లాంబర్ట్స్ లా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి క్యాప్నోగ్రఫీ. సో ఈ క్యాప్నోగ్రఫీలో ఏంటంటే ఇట్ ఈస్ యూస్ టు మానిటర్ ద ఎక్సేల్డ్ CO2 అండ్ షూరెస్ట్ సైన్ ఆఫ్ ఇంటిబేషన్. అంటే ఒకరికి ఇంటిబేషన్ చేసినట్టు షూరెస్ట్ సైన్ ఏంటంటే క్యాప్నోగ్రఫీ. ఇది ఇంపార్టెంట్ లైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్నోగ్రఫీ వల్ల యూజెస్ ఏంటి అంటే CPR పర్ఫార్మెన్స్ని మానిటర్ చేయొచ్చు. అలానే మలిగ్నెంట్ హైపోథర్మియా ఏదైనా డెవలప్ అయితే కనుక్కోవచ్చు. ET ట్యూబ్ ఒకవేళ డిస్కనెక్ట్ అయిందంటే కనుక్కోవచ్చు. వీనస్ ఎయిర్ ఎంబాలిజం కూడా కనుక్కోవచ్చు. ఈ క్యాప్నోగ్రఫీకి 4 అంటే వేవ్స్ ఉంటాయి. 1, 2, 3, 4. సో 1 అంటే ఏంటి? ఇట్ ఈస్ కాస్డ్ బికాస్ ఆఫ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇదంతా 1 అంటే ఎక్సలేషన్ ఆఫ్ CO2. ఎక్కడి నుంచి CO2 రిలీజ్ అయినట్టు? డెడ్ స్పేస్ నుంచి. 1 ఏంటి? డెడ్ స్పేస్ నుంచి రిలీజ్ అయినట్టు. 2 అంటే అప్పర్ అల్వియోలై, 3 అంటే మిడిల్ అండ్ లోయర్ అల్వియోలై, అండ్ 4 ఏంటి? 4 అంటే ఇన్స్పిరేటర్ అనమాట. ఇన్స్పిరేషన్లో CO2 ఉండదు కదా. సో కాబట్టి CO2 పైకి అనమాట.
అలానే క్యాప్నోగ్రఫీలో ఈ వేవ్ ఫామ్స్ అన్నవి ఇంపార్టెంట్, అంటే వేరియేషన్స్ ఆఫ్ వేవ్ ఫామ్స్. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే రీబ్రీతింగ్ కానీ ఎగ్జాస్టెడ్ సోడా లైమ్ కానీ. సో ఎలివేటెడ్ అంటే మన ఇక్కడ బేస్ లైన్ ఉంది కదా, సో ఈ బేస్ లైన్ నుంచి ఎలివేషన్ ఉంటుంది. యూజువల్గా ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి కదా, సో ఆ బేస్ లైన్ నుంచి ఎలివేషన్ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ ఎగ్జాస్టెడ్ సోడా లైమ్ ఉన్నట్లు అనమాట. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి స్పాంటేనియస్ బ్రీతింగ్. సో స్పాంటేనియస్ బ్రీతింగ్ వేవ్ ఫామ్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ బ్రాంకోస్పాజం కానీ సిఓపిడి కానీ షార్క్ ఫిన్ అపియరెన్స్. అంటే ఇప్పుడు మీరు థర్డ్ వేవ్ చూసారంటే థర్డ్ వేవ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. సో ఈ థర్డ్ వేవ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. ఈ థర్డ్ వేవ్ షార్ప్గా ఉంటుంది బికాస్ ఆఫ్ షార్క్ ఫిన్ అపియరెన్స్ అని చెప్తాం. అండ్ ఇక్కడ ఏంటంటే నాచ్ ఉంది చూసారా థర్డ్ వేవ్లో, దీన్ని క్యురారీ ఎఫెక్ట్ అంటాం. సో వెనెవర్ దేర్ ఇస్ రికవరీ, పేషెంట్ ఈస్ రికవరింగ్ ఫ్రమ్ ద ఎఫెక్ట్ ఆఫ్ మజిల్ రియాక్షన్స్, ఇక్కడ నాచ్ ఉంటుంది థర్డ్ వేవ్లో, దాన్ని క్యురారీ ఎఫెక్ట్ అంటాం. హైపో వెంటిలేషన్లో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంటుంది కాబట్టి వేవ్ ఫామ్స్ బిగ్గా వస్తాయి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ హైపర్ వెంటిలేషన్లో కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది, వేవ్ ఫామ్ కూడా చిన్నగా వస్తాయి. నెక్స్ట్ మలిగ్నెంట్ హైపోథెర్మియాలో ఇక్కడ ఏంటంటే వేవ్ ఫామ్స్ అన్నవి స్టెప్ లాడర్ ఫామ్ ఉంటుంది అనమాట, అంటే గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఉంటుంది, అది అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఈటీసీఓ2లో సడన్గా జీరో ఉంటుంది, అంటే డిస్కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకు పేషెంట్ కండిషన్ ఎలా ఇస్తారంటే సర్జరీ జరుగుతుంది, సడన్గా ఈటీసీఓ2 జీరోకి వచ్చేసింది అంటే అప్పుడు మన ఆప్షన్స్లో డిస్కనెక్ట్ అనే ఆప్షన్ ఏమైనా ఉందేమో ఒకసారి చూసుకోవాలి. సో డిస్కనెక్ట్ అయినప్పుడు కూడా ఈటీసీఓ2 సడన్గా జీరో వస్తుంది. ఇది ఈసోఫేజియల్ ఇంట్యుబేషన్. సో డ్రగ్స్ టు బి స్టాప్ ఏమంటే ఇప్పుడు లో డోస్ ఆస్పిరిన్ అయితే కంటిన్యూ చేయొచ్చు, థైరాయిడ్ డ్రగ్స్ కంటిన్యూ చేయొచ్చు, అండ్ స్టెరాయిడ్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఏది స్టాప్ చేయాలి అంటే హై డోస్ ఆస్పిరిన్ ఉంటే అది మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది, అది 3 డోస్ ప్రియర్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లోపిడోగ్రిల్ అయితే 5 to 7 days ప్రియర్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే హై రిస్క్ కండిషన్స్ లైక్ సివిఏ కానీ సిఏడి కానీ ఇలాంటి కేసెస్ ఉన్నాయి అంటే అలాంటి కేసెస్లో ఆస్పిరిన్ అనేది కంటిన్యూ చేయాలి, ఎందుకంటే అవి ఫ్యాటల్ కండిషన్స్ కాబట్టి. సో కాబట్టి ఇవి ఫ్యూ టాపిక్స్ ఇన్ అనస్థీషియా, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.